निजामाबाद में 27 अगस्त को कलेक्टर राजीव गांधी हनुमान ने चिकित्सा अधिकारियों को वर्तमान मानसून सत्र के दौरान मौसमी बीमारियों को नियंत्रित करने के लिए कड़ी मेहनत करते हुए लोगों को बेहतर चिकित्सा सेवाएं प्रदान करने का निर्देश दिया। कलेक्टर ने मंगलवार को जिला केंद्र स्थित राजकीय सामान्य चिकित्सालय का औचक निरीक्षण किया। इस अवसर पर उन्होंने अस्पताल के बाह्यरोग्य व आंतरिक रोगी विभाग, बुखार वार्ड, ऑपरेशन थिएटर, सर्जरी वार्ड, ब्लड बैंक सेंटर, सेंट्रल लैब, एलिसा टेस्ट सेंटर, टी हब, टी सेंटर आदि का दौरा किया और उनकी कार्यप्रणाली की जांच की। अस्पताल अधीक्षक डॉक्टर प्रतिमा राज से पूछा गया कि प्रतिदिन अस्पताल में आने वाले मरीजों की औसत संख्या क्या है, उनमें से कितने मरीज के रूप में भर्ती हैं, कितने लोगों का अस्पताल में डेंगू, मलेरिया, विषाक्त बुखार आदि का इलाज किया जा रहा है। ये पूछा गया कि मरीजों की जरूरतों के लिए पर्याप्त दवाएं, प्लाज्मा और प्लेटलेट यूनिट उपलब्ध है या नहीं। कलेक्टर ने संबंधित विभागों द्वारा प्रदान की जा रही चिकित्सा सेवाओं पर संतुष्टि व्यक्त की। उन्होंने बुखार में वार्ड में इलाज करा रहे मरीजों से मुलाकात की और उन्हें उपलब्ध कराई जा रही चिकित्सा सुविधाओं के बारे में बात की। खून के नमूने एकत्र कर उनका परीक्षण करने के बाद मरीजों को दी गई रिपोर्ट के रिकॉर्ड की जांच की गई। कलेक्टर ने ऑनलाइन ओपी रजिस्ट्रेशन प्रक्रिया की जांच कर अधिकारियों को कई सुझाव दिए। तेलंगाना से हमारे हेड अनंतोजी कालिदास की रिपोर्ट। Samples normally 2077 की breakup होता है। July August. We are doing more tests, కానీ results మాత్రం అంతే మేము రావట్లేదు. It might only 10%, maximum 10%. 5% is. Usually we run for 96 plate Elisa plates of it. We run for 5 controls. We run for 91 samples again. So we have a barcode code. We need to enter into this. So 3 to 4 days. ఒకసారి Two batches of 2 batches. 3 చేస్తాం. Around we are getting around 300 samples per day. 3 to 4 batches. 3 to 4 batches depending. సప్లై చేయట్లేదు సార్, ఓన్లీ ఎలిసానే ఇస్తున్నాం స్టేట్ నుంచి. మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ మాన్సూన్ సీజన్లో జూలై ఆగస్ట్ నెలల్లో ఈ జ్వరాలు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి మనం కంట్రోల్ చేయడానికి కూడా మనము ఈ మంత్లో కూడా మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద కూడా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో మనకి అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్లో కూడా స్ట్రెంథన్ చేయడానికి మనకి టెస్టింగ్ కానీ అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా మనకి జీజీహెచ్లో సెపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి వచ్చే ఓపీ కూడా డైలీ పెరుగుతూ ఉన్నారు. మనకి ఆన్ ఎన్ యావరేజ్గా ఓపీలో ఫీవర్ కేసెస్ సుమారు 200 వరకు ఓపీ వస్తున్నారు. బట్ అడ్మిషన్స్ అనేది ఒక అడ్మిషన్ స్టేజ్కి వచ్చేవి 3-4 అడ్మిషన్స్ మాత్రమే అవుతున్నాయి. మనకి జీజీహెచ్లో కూడా సెపరేట్గా 20 బెడ్ వార్డ్ ఒకటి ఫీవర్ కేసెస్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి నాట్ ఓన్లీ జీజీహెచ్, పిహెచ్సి, సిహెచ్సిలో వచ్చే ఫీవర్ కేసెస్ ఏవైతే మనకి సిమ్టమాటిక్ డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయో వాటిని టీహబ్కి కూడా శాంపుల్స్ పంపించి నాట్ ఓన్లీ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, అదర్ టెస్ట్స్ కూడా ఇక్కడ 24/7 రన్ చేస్తూ ఉన్నాము. సో మనకి లాస్ట్ జూలై ఆగస్టులో కొంత స్పైక్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలిసా టెస్ట్ గురించి, ఏదైతే మనకి ఎలిసా టెస్ట్ అంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ డెంగ్యూ టెస్ట్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మనం శాంపుల్స్ టీహబ్లో తీసుకొని చేస్తున్నాము. సో ప్లేట్లెట్స్ కూడా మనకి జీజీహెచ్లో కానీ అదర్ ఫెసిలిటీస్లో కూడా సఫిషియంట్ నెంబర్లో, అంటే ఒకవేళ ఇఫ్ నెసరీ మనకి జీజీహెచ్లో చూసుకుంటే ఈ ఫీవర్ కేసెస్ని ప్లేట్లెట్స్ అనేవి అంటే ఇంతవరకు చూసుకుంటే ఈ మంత్లో ఒక 10 to 15 కేసెస్లో ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి సిమ్టమాటిక్ కేసెస్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనకి టెస్ట్స్ ఎన్ని కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ఓపీ పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్లుగా మనకి జీజీహెచ్లో సిబ్బంది కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఫీవర్ ఓపీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి డిఎంహెచ్ఓ గారు మీటింగ్ కన్వీన్ చేసి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి డెంగ్యూ అనేది ఈ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్
చాలా వరకు అంటే చాలా కొద్ది కేసెస్లో మాత్రం అవసరం అవుతుంది. దాని మీద కూడా మనము ఈ రేట్ చార్ట్స్ డిస్ప్లే చేయమని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్న కేసెస్ ఏవైతే వస్తున్నాయో కేసెస్ని కూడా మనము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాము ఆగస్ట్ మంత్ నుంచి. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి ఎవరైతే గవర్నమెంట్ నుంచి మనకి పీఓస్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా పంపిస్తూ చెకప్స్ కూడా చేయిస్తాము.